ప్రైజ్ దల్లడండి. అందరికి వందనాలు ప్రభు పేరిట. మనం ఈరోజు కానాను గురించి ధ్యానించుకుందాము. కాండము 9 అధ్యాయము 25 వచనం. కానాను శపింపబడిన వాడే తన సోదరులకు దాసుడగును. మరి కానానును మరెవరు శపిస్తున్నారంటే నోహావు శపించడం అనేది జరుగుతుంది. నోహావు మరి శపించినప్పుడు కానాను మరి జన్మించనే లేదు. అయినప్పటికీ నోహావు కానానును శపింపడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ జలప్రళయం తర్వాతకి ఓడలో నుంచి నోహావు కుమారులు ముగ్గురు కోడళ్ళు వాళ్ళ కుటుంబంతో సమేతంగా బయటికి రావడము, మరి దేవుడు వారిని విశాలపరచాలని, మరి భూమి అంతటా మీరు అభివృద్ధి పరచబడాలని, విశాలపరచబడాలని దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే భూమిని మరి నోహావు కుటుంబానికి దేవుడు స్వతంత్రించినట్లు చేశారో, ఆ తర్వాతకి నోహావు ద్రాక్ష తోట నాటించి ఆ ద్రాక్ష తోట యొక్క మరి ద్రాక్షారసము తాగి మతుడై ఉండడం జరిగింది. అయితే అప్పుడు మరి నోహావు దినంలో ప్రత్యేకమైన ఆజ్ఞలు అనేవి ఇవ్వబడలేదు. ఆ సమయంలో నోహావు ద్రాక్షారసము త్రాగి మత్తుడై వస్త్రహీనుడుగా తన గృహంలో పడియుండుట మరి నోహావు యొక్క చిన్న కుమారుడు హాము చూసి మరి అది తప్పుగా భావించి మరి ఆ విధంగా ఉన్న తండ్రి స్థితిని బట్టి అతను మంచి విషయము చేయలేదు. కానీ ఆ విషయాన్ని తన సోదరులకు చెప్పడం జరిగింది. తన తండ్రి యొక్క దీనస్థితి, వస్త్రహీనుడైన ఈ స్థితిని అపహాసంగా తన సోదరులకు చెప్పినప్పుడు మరి తన సోదరులు జ్ఞానం కలిగిన వ్యక్తులు మరి వెనుకకు నడుచుకుంటూ వచ్చి వస్త్రము తీసుకొచ్చి తన యొక్క తండ్రి యొక్క వస్త్రహీన స్థితిలో మరి వస్త్రాన్ని కప్పి ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ హాముకి మరి తండ్రి యొక్క మరి దీనస్థితి కానీ మరి తన యొక్క అలాంటి స్థితిలో పడి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనేది, తన తండ్రి వస్త్రహీనుడుగా పడి ఉన్నప్పుడు హాము సరైన విధంగా స్పందించకపోగా తండ్రిని హేళన చేసి అవమానపరిచే విధంగా ప్రవర్తించాడు. కాబట్టి నోహావు మత్తుడైన నుంచి తర్వాతకి ఆ మత్తు నుంచి విముక్తుడు పొంది మరి నోహావు ఆ మత్తు నుండి విముక్తుడు పొందిన తర్వాతకి హాము చేసిన విషయాన్ని తెలుసుకొని ఆ విషయంలో హాము యొక్క కుమారుని మరి శపించడం అనేది జరుగుతుంది. అంటే తన కుమారుడు చేసిన ఆ విషయంలో ఆ ఏలనగా మరి ఆ స్పందించిన విధానాన్ని మరి నోహావు బాధపడడమే కాకుండా తన పడిన ఆ బాధ విషయంలో తనను కాకుండా తన యొక్క కుమారుణ్ణి క్షపించడం అనేది జరిగింది. అంటే మరి ఇలాంటి గౌరవ మర్యాదలు లేని వంశం నుంచి వచ్చిన కానాను మరి గౌరవ మర్యాదలు లేని వ్యక్తిగానే ఆపాసించే వ్యక్తిగానే ఉంటాడు. కాబట్టి ముందుగానే నోహావు ఇలాంటి హాము వ్యక్తిత్వాన్ని మరి గమనించిన నోహావు తన యొక్క వంశం నుంచి వచ్చిన వారు ఏ విధంగా ఉంటారో ముందుగానే మరి దురదృష్టితో తెలుసుకొని తన యొక్క వంశంలో నుంచి వచ్చిన కానానును శపించడం అనేది జరిగింది. ఇక్కడ కానాను తప్పు చేయకపోయినా కూడా మరి తండ్రి యొక్క స్వభావము మరి తన యొక్క కుమారుల్లో కూడా ఉంటుంది. కాబట్టి తన వంశాన్ని శపించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు ప్రియ దేవుని జనాంగమా, షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక, మరి యాపేతు మరి విశాలపరచునుగా కానీ వాళ్ళిద్దరి కుమారును శపించకుండా దీవించి ఆమె యొక్క కుమారుడైన కానాను శపించినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. నోహావు దీవించినట్లుగానే యాపేతు తన కుమారులను చూడడమే కాకుండా వారు సముద్ర తీర ప్రాంతాలలో విస్తరించడమే కాకుండా మరి యొక్క వివిధ భాషలను వివిధ జాతులను బట్టి వారు మరి వివిధ దేశాలుగా విస్తరించడం అనేది జరిగింది. మరి వీరు అనేక దేశాలలో వీరి వంశం అనేది విస్తరించబడడం అనేది జరిగింది. అంతేకాదు షేము దేవుడు స్తుతింపబడును అని నోహావు దీవించాడు. షేము నుంచే మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ షేము నుంచి అబ్రహాము అనేది రావడం జరిగింది. నోహావు మరి కుమారుడైన ఈ షేము నుంచే లోతు కానీ ఈ అబ్రహాము కానీ మరి అంతేకాదు హనోకు కానీ మెతుషిల్ల కానీ వీళ్ళందరూ ఈ వంశం నుంచే వచ్చారు. అంతేకాదు అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహావు మరి ఈ షేము వంశం నుంచే రావడము, ఆ తెరహా నుంచి అబ్రహాము జన్మించడము, మరి ఈ వంశాలన్నీ షేము వంశం నుంచే రావడం జరిగింది. మరి మనం అంటాం అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా స్తుతినందును గాక అని మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ తండ్రి దీవించిన ఆ నోహావు దీవించిన ఆ దీవెన ప్రకారమే మరి ఆ వంశంలో నుంచి వారు దీవించబడిన వ్యక్తులుగా, దేవుడి చేత ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమా, మరి కానాను మాత్రము శపించబడిన వ్యక్తులై
కానాను మరి ఉండడం అనేది మనం చూస్తూ కానాను మాత్రం తన యొక్క సోదరులకు దాసునుడుగా తన గుడారంలో నివసిస్తూ కానాను శపింపబడిన అనుభవంలోకి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈ హాము మరి యొక్క వంశము నుంచి మరి నలుగురు కుమారులు జన్మనివ్వడము, వారి నుంచే మరి ఈ కానాను జన్మించడము, కానానుకి నిమ్రోదు జన్మించడము. మరి ఈ నిమ్రోదు మరి నిజంగా బలాత్కారుడు, యుద్ధశూరుడు అయినప్పటికీ మరి అతను దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు మరి కలగజేసుకోవడము, మరి తన ఆలోచన యావత్తును చెడగొట్టడం అనేది జరిగింది. మరి ఈ కానాను నుంచి వచ్చిన వంశాలనేవి మరి ఆలోచనలనేవి దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వంశాంగాలుగా, జనాంగాలుగా రూపుదిద్దాయి. అలా కాకుండా మరి హాము, యాపేతు నుంచిను వచ్చిన వంశాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాయని చెప్పవచ్చు ప్రియ దేవుని జనాంగమా. మనం కూడా మన జీవితంలో తల్లిదండ్రుల ద్వారా వంశపారంపర్యంగా కొన్ని శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి, వాటి కోసం దేవుని ప్రార్థించాలంటే వారు శపింపబడిన అనుభవం ద్వారా నడిచారు కాబట్టి మనం అలా నడుస్తాము అని మరి ఖచ్చితంగా శాపాన్ని అనుభవించాలని లేదు ప్రియ దేవుని జనాంగమా. దేవుని కృపను బట్టి మనం దేవుని ప్రార్థిస్తూ ఆ శాపాలను కొట్టివేయమని, మరి దేవుని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ శాపాన్ని తీసివేసి మరి మనని కృప చూపి మనని ఆశీర్వదించి మరి ఉన్నతమైన జనాంగాలకు మరి ఆశీర్వాదకరంగా మార్చే విధంగా మనం ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించే దేవుడు కాబట్టి, మనం ఎలాంటి కాడుల కింద ఉన్నాము, ఎలాంటి శాపముల కింద ఉన్నామనేది ఆత్మ వివేచన ద్వారా వివేచన కలిగి మనము దేవుని దగ్గర కృప పొందేవారిగా ఉండాలి. కానాను వంశంలో శపింపబడిన అనుభవములనే కాకుండా మరి యాపేతులాగా, మరి షేములాగా ఆశీర్వదించబడిన వారిలాగా మన జీవితాలు, మన వంశములు ముందుకు సాగుతాయి కాబట్టి ప్రియ దేవుని జనాంగమా. మరి కొన్నిసార్లు మనము ఎలాంటి మరి అతిక్రమములు చేయకపోయినా కొంత శాపము గుండా అనుభవిస్తాము. ఎంత కష్టించినా ఫలితం తక్కువగా వస్తుంది. ఆశీర్వాదాలనేవి చూడకుండా మరి ఏది చేసినా నష్టము, కష్టము జరుగుతూ ఉంటుంది కాబట్టి, మరి ఇలాంటి వారు ఎవరైనా ఉండుంటే మీరు మరి ఈ వంశపారంపర్యంగా వచ్చిన ఏమైనా బంధకాల ద్వారా, శాపాల ద్వారా కట్టబడి ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుడి కృపను పొందుకొని వాటి నుంచి విడుదల పొందుకొని మరి ముందుకు మీరు సాగాలని, మీ కుటుంబాలు, మీ వంశాలు దీవించబడాలని మరి ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను దేవుడి పేరిట. ఆమేన్.